బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడులో వివిధ నిర్మాణ పనులు మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఆలస్యం జరుగుతుందని నారాయణ ఆగ్రహించారు. పని చేయలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపూర్జీ పల్లంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థకు చెందిన 2 ప్రతినిధులను పంపించేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు. పనులు ఆలస్యంపై సంస్థ యాజమాన్యం సీఎం చంద్రబాబుకు సంజాయిషి ఇవ్వాలని ఆదేశించారు. లక్ష్య నిర్దేశానికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు పనిచేయాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పనులు చేయకుంటే ప్రభుత్వ పరంగా గట్టిగా అడిగి తీరుతామన్నారు. అమరావతి వైసీపీ విమర్శలు అర్ధరహితమన్నారు. వచ్చే 3 ఏళ్లలో పరిపాలనా భవనాలను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి. కాంట్రాక్ట్ వ్యవస్థలపై మంత్రి నారాయణ విరుచుకుపడ్డారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మంత్రి నారాయణ ఈ రోజు రాజధాని అమరావతిలో పర్యటించారు. నిర్మాణ దశలో ఉన్న వివిధ ప్రభుత్వ భవనాలను పరిశీలించడం జరిగింది. ప్రధానంగా గెస్టెడ్ ఆఫీసర్ కోసం నిర్మిస్తున్న గెస్టెడ్ ఆఫీసర్ బ్లాక్ లో, అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం నిర్మిస్తున్న క్వార్టర్స్ కూడా మంత్రి నారాయణ ఈరోజు పరిశీలించారు. అయితే ఈ పరిశీలనలో ఏవైతే కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో ఆయా భవనాలు నిర్మిస్తున్న సంస్థలపై కొంత మేరకు అయితే మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ భవనాల్ని షాపూర్జీ పల్లంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ కంపెనీ అయితే నిర్మిస్తుంది. అయితే అనుకున్న సమయానికి కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో మంత్రి నారాయణ వాళ్ళ మీద కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు. సో ప్రభుత్వం రాజధాని విషయంలో చాలా నిర్దిష్టంగా పనులు చేసుకుంటూ వెళ్తుంది. ప్రతి పనికి కూడా కొంత టైం పెట్టుకుని టైం లోపల పని పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దాని ప్రకారం ఆర్థికంగా అన్ని అనుమతులు కూడా తీసుకుని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా ఉంది. సో అలాంటి నేపథ్యంలో నిర్మాణ సంస్థలు అనుకున్న లక్ష్యానికి పనులు పూర్తి చేయకపోవడం, కొంత మేరకు రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలాంటిది మళ్ళీ రిపీట్ కావద్దని ఖచ్చితంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని కూడా మంత్రి నారాయణ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అయితే ఎందుకు ఇంత ఆలస్యం అయింది, ఎందుకు ఆలస్యం విషయంపై కూడా ప్రతినిధుల్ని ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా వచ్చి ఆలస్యానికి గల కారణాలు కూడా సీఎం చంద్రబాబు వివరించాలని కూడా చెప్పారు. ఇన్ కేసు పని చేయకపోయినట్లయితే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చని, పని చేసే వాళ్ళే రాజధాని అమరావతి నిర్మాణంలో భాగం అయ్యేందుకు చాలా మంది ఉన్నారని కూడా చెప్పిన పరిస్థితి ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఉంది కదా. ప్రసాద్, మనం చూసుకున్నట్లయితే రాజధాని నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగితే అస్సలు ఊరుకోనని మంత్రి నారాయణ క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? అంటే ప్రతిదానికి ఒక నిర్దిష్ట టైం పెట్టుకున్నారు. ఒక బిల్డింగ్ కానీ ఒక బ్లాక్ కానీ కట్టినప్పుడు ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని ప్రతిదానికి ఒక టైం అయితే గవర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్ లో కూడా ఈ టైంలో పూర్తి చేస్తామని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి అనుగుణంగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ లేదా మిగతా అన్ని రకాల అనుమతులు కూడా ఎప్పటికప్పుడు ఎంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో నిర్మాణ కంపెనీలు చిన్న చిన్న విషయాలకే ఆ పనుల్లో తీవ్ర జాప్యం కలిగిస్తే నిర్మాణం మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల మంత్రి నారాయణ ఈ రోజు
ప్రతినిధులపై కొంతమేర అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎస్ ప్రసాద్, ఇక మనం చూసుకున్నట్లయితే ఇక మంత్రి నారాయణ ఇది కూడా క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం చేసిన ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేసి రాజధాని నిర్మాణ పనుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు వెళ్తున్నామని కూడా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజధాని అమరావతి గురించి గ్రాఫిక్స్ అని చెప్పుకొస్తూ వస్తుంది. అదేవిధంగా రాజధాని మీద ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజల నిర్మాణ పనులను కూడా వేగంగా జరుగుతున్నాయి. సో అలాంటి విషయాల్ని నమ్మాల్సిన అవసరం లేదని కూడా మంత్రి నారాయణ ఈరోజు చెప్పారు. అదే విధంగా పనులు ఆలస్యం అయితే సీఎం చంద్రబాబుకు సంజాయిషి ఇచ్చుకోవాలి దీనికి సంబంధించి, అందుకని వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పనులు జరిగేలా చూడాలని అధికారులు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? సీఎం చంద్రబాబు వాళ్ళు ఎన్నికల హామీలోనే రాజధాని అమరావతిని వాళ్ళు 5 ఏళ్లలో పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ప్రతి పనిని కూడా చాలా క్లియర్ గా స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకుంటూ నిర్మాణ పనుల్ని కొనసాగించుకుంటూ అన్ని రకాల అనుమతులు కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా ఖచ్చితంగా సీఎం చంద్రబాబుకి ప్రతి ఒక్కటి కూడా మంత్రి నారాయణ తెలియజేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చిన్న విషయానికి ఇక్కడ దీన్ని మభ్యపెడితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి విషయాలన్నీ కూడా పెద్ద ప్రమాదంగా మారి అమరావతి నిర్మాణానికి కొంత ప్రమాదం వచ్చే అవకాశం నేపథ్యంలో ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సీఎం చంద్రబాబుకు ఎందుకు ఆలస్యం అయింది, ఎందుకు చేయలేకపోయారు, మరి ఇంకా కారణాలు ఏంటి అనే విషయాల గురించి కంపెనీ ప్రతినిధులు సంజాయిషి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్ ప్రసాద్, ఇక చూసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రతిదీ పిన్ టు పిన్ మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దాని గురించి ఏమంటారు? రైట్ కదా, అంటే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దాదాపు రాజధాని అమరావతిలో 4,000కు పైగా ప్రభుత్వ భవనాల్ని గవర్నమెంట్ నిర్మిస్తుంది. అంటే అధికారులు కావచ్చు, లేదంటే మిగతా ఉద్యోగులు కావచ్చు, జడ్జీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సంబంధించి 4,000కు పైగా అపార్ట్మెంట్ స్టైల్లో, బంగ్లాల స్టైల్లో బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. వీటన్నింటినీ కూడా దాదాపుగా 3,000కు పైగా ఆ బిల్డింగ్స్ ను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేసి జియోడికి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఆ ఏపీసీఆర్డీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ నేపథ్యంలో మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్ గా అమరావతిలో పర్యటన చేస్తూ ఆ అన్ని నిర్మాణ పనులకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో ఆ స్టేట్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అమరావతి వచ్చే విధంగా ఆయన ప్లాన్ తీసుకుని వెంటనే దగ్గరుండి మరి పనులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళని తొందరగా ఇచ్చిన మాట ప్రకారం అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రాజధాని నుంచే పరిపాలన కొనసాగిస్తే ఆ రాజధానితో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి మార్గంలో ముందుకు ప్రభుత్వం భావిస్తుంది. Yes, right, Prasad. Thank you for the update. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.